వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బాచు గారు. నమస్తే సార్. నమస్తే అండి. మనం ఇన్వెస్ట్ చేయక ముందరే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఏది మంచిది ఏది కాదు అనేది ఎలా తెలుసుకోవాలంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కి ఏదైతే మనం ఒకటి అడిగాం ఇన్వెస్టర్స్ కి, మీకు డబ్బులు ఎప్పుడు అవసరం ఉన్నాయి, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడే. అండ్ మీ ఈ డబ్బులు ఎంత ఇంపార్టెంట్ అంటే రిస్క్ ప్రొఫైల్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్ గా ప్రతి ఒక్కరికి ఎంత రిస్క్ తీసుకునే నేచర్ అనేది జనరల్ గా కొన్ని క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరైతే సిఎఫ్పిసే కానీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కానీ ఈ మనుషులతో మాట్లాడి అంటే క్లయింట్తో మాట్లాడి వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ ఏంటో తెలుసుకోగలుగుతారు అనమాట. మీకు హయ్యర్ రిస్క్ కేపబిలిటీ ఉందనుకోండి, అప్పుడు కొంచెం హయ్యర్ రిస్క్ ఉన్న ఫండ్స్లో పెట్టొచ్చు. కొద్దిమంది ఏంటంటే నేను ఇది హార్డ్ హర్న్ మనీ, నేను అస్సలు నా డబ్బులు నేను ఇప్పుడు ₹1,00,000 పెట్టాను, ఇవాళ ఏ రోజు చూసినా 1,00,000 కన్నా తక్కువ ఉండకూడదు అంటారు. దే ఆర్ వెరీ రిస్క్ అవర్స్ అనమాట. రిస్క్ నేను తీసుకోను, నాకు వద్దు, నా లక్ష నాకు అలా ఉంటే చాలు, నాకు 1,00,000 2,00,000 అవ్వాల్సిన అవసరం లేదు, నా లక్ష నాకు 1,00,000 చాలు అని వాళ్ళు చాలా మంది తగ్గుతారు. అలాంటప్పుడు వాళ్ళని మనం ఈక్విటీ సైడ్ పుష్ చేయలేము. పుష్ చేసినా దే విల్ నెవర్ బి హ్యాపీ. వాళ్ళు నిద్రపోలేరు. సపోజ్ మార్కెట్ పడిపోయింది 5% ఇవాళ, న్యూస్ ఛానల్స్ అన్నీ ఏమంటారు 1,00,000 కోట్ల వాల్యూ ఆవిరైపోయిందని అనగానే వీళ్ళకి నిద్ర పట్టదు. సో అందుకే మన రిస్క్ ప్రొఫైల్ చూసుకొని మ్యూచువల్ ఫండ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. సంబడి ఇంకోటి ఏంటంటే రిస్క్ ప్రొఫైల్ కూడా యంగర్ ఏజ్ లో మనకు హయ్యర్ రిస్క్ కేపబిలిటీ ఉంటుంది. యాజ్ వి గ్రో లైక్ లెట్స్ సే 40s కొంచెం తక్కువ రిస్క్ ప్రొఫైల్, 50sకి వచ్చాక ఇంకా తక్కువ. ఎందుకంటే ఒకటి యాజ్ ఎ హ్యూమన్ మన నేచర్ ఉండొచ్చు. సెకండ్ వచ్చేసి కూడా మన అర్నింగ్ టైం కూడా. లెట్స్ సే వెన్ యు ఆర్ 25, you have 35 years of earning potential. You can take higher risk. ఇప్పుడు బికాజ్ నువ్వు ఇవాళ పెట్టావు, అప్స్ అండ్ డౌన్స్ షార్ట్ టర్మ్ లో ఉంటాయి, బట్ 5-6 years తర్వాత హైయర్ రిటర్న్స్ వస్తాయన్నారు. యూ కెన్ టేక్ రిస్క్. బట్ సంబడి ఎవరైతే 52-53 ఉన్నారు, 58-60కి రిటైర్ అవుతారు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ రిస్క్ తీసుకోలేరు బికాజ్ అర్నింగ్ పొటెన్షియల్ టైం తక్కువ ఉంది. సో అది కూడా ఒక మ్యాటర్ అనమాట. సో ఈ 2-3 ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, నీ రిస్క్ ప్రొఫైల్ ఒకటి, వెన్ డూ యూ వాంట్ ఆ మనీ ఎప్పుడు కావాలి, దాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటి రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. లోయెస్ట్ రిస్క్ అంటే లిక్విడ్ ఫండ్స్, ఎఫ్డీస్ లాగా రిటర్న్స్ ఇస్తాయి. దే డోంట్ అంటే అవి ఏంటంటే షార్ట్ రేటెడ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మీకు అసలు రిస్క్ ఉండదు. అంటే మీరు పెట్టిన ₹1,00,000 ఎగ్జాంపుల్ ఏ రోజు కూడా 1,00,000 కన్నా తక్కువ ఉండదు. 1,500 ఉండొచ్చు, 200, 300 పెరుగుతుంది కానీ తగ్గదు అనమాట. సో బాండ్స్లోనే రకరకాల బాండ్స్ ఉంటాయి. అవన్నీ మోర్ ఆర్ లెస్ ఫిక్స్డ్ ఇన్కమ్ అంటారు. ఎక్కువ రిటర్న్స్ రావు, ఎఫ్డీకి దగ్గరలో ఉంటాయి. అది లో రిస్క్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే రిస్క్ అవర్స్ ఉన్నారో వాళ్ళకి. ఈ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు రిస్క్ చూసుకున్నాక నువ్వు ఏ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫండ్ సెలెక్షన్లో ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం. లెట్స్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 to 3 years వరకు డబ్బులు అవసరం లేదు. అప్పుడు మనకు ఐడియల్లీ ప్రాబబ్లీ ఒక లార్జ్ క్యాప్ ఫండ్, బికాస్ మ్యూచువల్ ఫండ్ లో మేజర్ కేటగిరీ ఏంటంటే క్యాపిటలైజేషన్ మీద ఉంటుంది. లార్జ్ క్యాప్ అని, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, మల్టీ క్యాప్ అని. సో ఏంటంటే కంపెనీ ఎటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని బట్టి ఆ ఫండ్ పేరు మారుతూ ఉంటుంది. ఫస్ట్ ఆ కేటగిరీ చూస్ చేసుకోవాలి. లెట్సే నాకు ఒక 10 years వరకు డబ్బులు అవసరం లేదు. సో ఈ లెట్సే నేను నెలకు ఒక 10,000 పెడుతున్నాను, నాకు అవసరం లేదు. అలాంటప్పుడు ఎక్కువ రిస్క్ ఉన్నా పర్లేదు. మార్కెట్స్ ఎప్పుడు కూడా 10 years లో ఎంత అప్ అయినా ఎంత డౌన్ అయినా మళ్ళీ నార్మలైజ్ అవుతాయి. అలాంటప్పుడు ఒక స్మాల్ క్యాప్లో పెట్టుకోవచ్చు. సో మనం ఏంటి మొత్తం మ్యూచువల్ ఫండ్ యూనివర్స్ నుంచి స్మాల్ క్యాప్కి వచ్చాం. ఈ స్మాల్ క్యాప్కి వచ్చేసి ఇందులో ఏ ఫండ్స్ బాగున్నాయి డేటా అనేది ప్రతిరోజు వస్తుంది. మ్యూచువల్ ఫండ్ మీకు చాలా వెబ్సైట్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇందులో కన్సిస్టెంట్గా ఏ ఫండ్ పర్ఫామ్ చేసింది, నాట్ టుడే నంబర్ 1 అంటే ఇవాళ నంబర్ 1 ఉందని చెప్పి అందులో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఉండకపోవచ్చు. అది యాక్చువల్లీ డేటా చూసుకుంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద నంబర్ 1, నంబర్ 2 ఉన్న ఫండ్స్ ఎప్పుడు కూడా సైక్లికల్ నేచర్ అనమాట. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ తర్వాత దే కెన్ బికమ్ లాస్ట్ ఆ టాప్ 25లో కూడా ఉండకపోవచ్చు. సో అందుకే టాప్ క్వార్టైల్లో టాప్ ఇప్పుడు స్మాల్ క్యాప్ 30 ఉన్నాయనుకోండి మొత్తం ఇండియాలో, అందులో టాప్ 5లో కన్సిస్టెంట్గా ఉన్న ఫండ్, మంచి రిటర్న్స్ ఇస్తూ మంచి ఫండ్ లైక్ టాటా ఏఎంసీ, మంచి ఏఎంసీ కన్సిస్టెంట్గా మంచి రిటర్న్స్ ఇస్తూ కన్సిస్టెంట్గా ఉన్న ఫండ్ చూస్ చేసుకున్నాం అనుకో. అండ్ ఇంపార్టెంట్ కూడా ఏంటంటే కేటగిరీ యావరేజ్ కన్నా కన్సిస్టెంట్గా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫండ్ అనమాట. లెట్స్ స్మాల్ క్యాప్ అన్నీ కలిపి యావరేజ్ 15% ఇస్తున్నాయి, యావరేజ్ ఆఫ్ ఆల్. మనం చూస్ చేసే ఫండ్ 15 కన్నా ఎక్కువగా ఉండాలి.
కన్సిస్టెంట్ అట్లా చూస్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు రాంగ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ, ప్రాబబిలిటీ తగ్గిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ ఏంటంటే, నీ రిస్క్ ప్రొఫైల్, నీ టైం హొరైజన్ ఎప్పుడు వర్క్ కావాలి, అండ్ దాన్ని బట్టి నువ్వు కేటగిరీ, ఆ కేటగిరీ నుంచి మంచి ఫండ్, దెన్ ఇన్వెస్ట్ అనమాట. ఈ Okay. ప్రాసెస్ ఫాలో అయ్యారనుకో, దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ యూ విల్ నెవర్ ఫెయిల్. వెరీ రేర్గా ఎప్పుడైనా ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, బట్ వెరీ రేర్. సో నేను ఇప్పుడు లాస్ట్ 9 yearsలో నా ఇన్వెస్టర్స్తో మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. వెరీ రేర్లీ ఈ బ్రేక్ చేసి లేదు మీరు ఇది ఫండ్ తీసుకోండి అని చెప్పడం చాలా రేర్ అనమాట. సో ఇలా ఫాలో అయ్యారనుకోండి, ఎప్పుడు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. Yeah.